రవితేజ మాస్ జాతర మూవీ నుండి టీజర్ అయితే వచ్చింది. ఈ టీజర్ కింద కామెంట్ చూసిండే నాకైతే పిచ్చెక్కిపోయింది భయ్య. ఏంటంటే ఎన్ని రోజులు సార్ ఇలాంటి క్రీమ్ సినిమాలు, ఇలాంటి స్టోరీలు మీ దగ్గరకి వస్తాయా? మీరే వాళ్ళ దగ్గరికి వెళ్తారా? ఒకే రకాల ప్యాటర్న్ ఎన్ని రోజులు ఫాలో అవుతారు అన్నమాట రవితేజ గారిని ప్రతి ఒక్క ఫ్యాన్ రవితేజ గారి ఫ్యాన్ అనమాట. సార్ ఇలాంటి సినిమాలు తీయకండి సార్, ఇలాంటి సినిమాలు తీస్తే మీ కింద ఫాలోయింగ్ ఫ్యాన్ బేస్ మొత్తం పోతుంది సార్ అని రవితేజ ఫ్యాన్స్ అనమాట కామెంట్ చేస్తున్నారు. ఆ రకంగా ఈ టీజర్ వాళ్ళకైతే అనిపించింది. రవితేజ గారు అయితే మంచి యాక్టర్ భయ్య, ఇది ఒప్పుకోవాల్సిందే. యాక్షన్ విషయంలో, కామెడీ విషయంలో, అలాగే రొమాంటిక్ విషయంలో అన్ని రకాలుగా ఆయన అయితే యాక్టింగ్ చేయగలడు. కానీ అలా యాక్టింగ్ చేస్తున్నాడు అని ఒకే ప్యాటర్న్లో సినిమాలు తీస్తే చాలా మంది అయితే చూడరు. ఒకే ప్యాటర్న్ అంటే గారు పోలీస్ గట్టలో దాదాపు 7 నుండి 10 సినిమాల దాకా అయితే తీశారు. అయితే ప్రతి ఒక్క సినిమా హిట్ అవ్వదు, కానీ హిట్ అయిన సినిమాలు అనమాట మంచి క్రేజ్ సంపాదించుకుంటాయి. కాకపోతే అలా క్రేజ్ సంపాదించుకున్నాయని ప్రతి ఒక్క సినిమా అలాంటి ప్యాటర్న్లో తీస్తే చాలా మంది చూడరు. రవితేజ ఫ్యాన్స్కి నచ్చదు. ఎందుకంటే ఎటువంటి ఫ్యాన్ అయినా సరే తన హీరో ఇటువంటి సినిమాలు తీయాలి, ఇటువంటి సినిమాలు తీయాలి, యాక్షన్ సినిమాలు తీయాలి, ఎలివేషన్ సినిమాలు తీయాలి అని ఫ్యాన్స్కి అయితే ఉంటుంది. కానీ రవితేజ గారు ఈ రకంగా సినిమాలు తీయడం వల్ల ఆయన ఫ్యాన్స్ అనమాట ఆయన బీభత్సంగా తిరుగుతున్నాడు. అదే కాకుండా ఈ మూవీ స్టోరీ ఏంటంటే రవితేజ గారు ఒక రైల్వే పోలీస్ అనమాట. ఏ రకంగా ఉంటారు? రైల్లో ప్రయాణికులు అయితే ఉంటారు. వాళ్ళకి ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే పోలీసు వాళ్ళైతే ఆదుకుంటారు. అయితే రవితేజ గారు అనమాట అన్నింటినీ గెలుగుతూ ఉంటారు. ఏదైనా మాదక ద్రవ్యం పోతుందా, డ్రగ్స్ పోతున్నాయా, ఏదైనా స్మగ్లింగ్ పోతుందా అనమాట రవితేజ గారు ప్రతి ఒక్క ట్రైన్ ని చెక్ చేస్తూ ఉంటారు. దాని కారణంగా లేనిపోని గొడవలు అనమాట గారి దగ్గరికి అయితే వస్తుంది. అదే కాకుండా ఈయన క్యారెక్టర్ బాగానే ఉంది, కానీ సరే ఇదైతే చాలా మందికి నచ్చలేదు. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ చాలా సినిమాలు అయితే ఉన్నాయి. ఇద్దరు ఏంటంటే ఈ టీజర్లో శ్రీలీల, అసలు శ్రీలీల ఉండే సినిమాలు ప్రతి ఒక్కటి ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. దాదాపు 5 నుండి 8 సినిమాల దాకా శ్రీలీల ఉంటే అది పక్కాగా ఫ్లాప్ అవుతుంది. ఇది మనం చాలాసార్లు చూసాం, పెద్ద హీరో కూడా చూసాం. 90% అనమాట ఈ మూవీలో ఎందుకు తీసుకొచ్చారు? అదే కాదు వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంకో మూవీ కూడా వచ్చింది. దాంట్లో సాంగ్స్ వల్ల శ్రీలీల డ్యాన్స్ వల్ల ఆ మూవీ అయితే హిట్ అయింది. కానీ ఈ మూవీకి ఆ రకంగా అయితే ఉండదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. కాకుండా ఈ టీజర్ లాస్ట్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే హీరో టీజర్ బాగాలేదు అన్నమాట కామెంట్ చేసిన వాడిని మేమైతే కామెంట్ చేస్తున్నాం. ఏంటంటే అడ్రస్ పెట్టు అని. అదే క్రింజ్ అయితే ఇది మరీ క్రింజ్ అని నాకు అనిపించింది. అంటే రవితేజ గారు టీజర్ బాగానే ఉన్నా సరే ఇలాంటి ఒక వర్డ్ పెట్టడం కారణంగా చాలా మంది అనమాట ఈ రకంగానే రియాక్ట్ అవుతారు. అంటే మీరు చూసే వాళ్ళని ఫీల్ చేస్తున్నారా అన్నమాట మూవీ టీంని కూడా తిడుతున్నారు. చూడాలి మరి. ఈ మూవీ నుండి ఒక సాంగ్ అయితే వచ్చింది, ఆ సాంగ్ కూడా చాలా మందికి నచ్చింది. కానీ టీజర్ చూసానమాట బీభత్సంగా తిడుతున్నారు. రవితేజ గారు ఇలాంటి సినిమాలు తీయకూడదు అని ఫ్యాన్స్ అయితే బీభత్సంగా కోరుకుంటున్నారు. చూడాలి మరి ఈ మూవీ హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో. రీసెంట్ టైంలో రవితేజ గారికి కూడా మంచి హిట్లు అయితే లేవు. దానివల్ల చాలా మంది అనమాట ట్రోల్ కూడా చేస్తారు ఈ టీజర్ని. దానివల్ల ఈ మూవీ ఏ రకంగా వెళ్తుందో, ఎటువంటి స్టోరీ ఉంటుందో, ఎలా ఉన్నా సరే చాలా మంది ఫిక్స్ అయిపోయారు ఈ మూవీ బాగుండదని. ఈ టీజర్ చూశాక మీ ఒపీనియన్ ఏంటి అనే డిఫరెంట్ కామెంట్స్ వీడియోకి తెలియజేయండి ఫ్రెండ్స్.